హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఇంటి ఎదురు ఒక బొప్పాయి చెట్టు అనేది నేను నాటకుండానే మొలిచిందండి. అది పెరిగి పెద్దయి కాయలను కూడా ఇచ్చిందనమాట. నేనైతే మొదటి కాయ మనం ఏదైనా మొదటి కాయ దేవునికి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ చెట్టు నుండి అయితే కాయను తీస్తున్నాను. అక్కడ ఏం జరిగిందంటే, లోపల కాయ మీద ఒక చిన్న కప్పు అయితే ఉందండి. అది నా చెయ్యి మీద పడింది. ఇంకా నేను అందుకే భయపడి చెయ్యి వెనక్కి తీశాను. ఇక్కడైతే నా చేతిలో నుంచి జారి కింద పడిపోయింది కాయ. ఇంకా అదైతే నేను చర్చికి తీసుకువెళ్ళడానికైతే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అది తీసుకువెళ్ళి చర్చిలో అయితే ఇచ్చేసాను. మొదటి కాయ, చెట్టుకి వచ్చినటువంటి కాయలన్నిటిలో కూడా మొదటి కాయ అదేనమాట. అందుకని ఆ కాయను తీసుకువెళ్ళి నేనైతే చర్చిలో ఇచ్చాను. ఎంతైనా సరే ఆశీర్వాదకరం కదా అని చెప్పేసి, మనం ఏదైనా సరే మొదటిది దేవునికి ఇచ్చినట్లయితే ఆ తర్వాత వచ్చే ప్రతి కాయ కూడా ఫలభరితంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. ఎంతోమందికి ఇచ్చాను కాయలు. నేను మా ఇంట్లో వాళ్ళకి పెట్టేసరికి ఏ 10వ కాయ ఏ 12వ కాయ అయిందనమాట. ముందుగా దేవునికి ఇచ్చాను, ఆ తర్వాత ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చాను, ఆ తర్వాత అమ్మకి ఇచ్చాను, ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చాను, ఆ తర్వాత ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చాను అనమాట. బంధువులకి అయితే ఇచ్చాను. ఆ తర్వాత మేము తినేసరికి 10వ కాయ 12వ కాయ అయ్యిందండి. చెట్టు చక్కగా కాయలు వచ్చాయి, కానీ దాన్ని తినాలి అన్న ఆశ అయితే లేదు. కానీ అందరికీ పెట్టాలి, అందరి మనసుల్లో సంతోషాన్ని నింపాలి అన్న ఒకే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఇచ్చాను, నా బంధువులు ఆత్మీయులందరికీ కూడా. ఇంక ఇక్కడైతే మేము ఏం చేస్తున్నామంటే, నేను, మా చిన్నమ్మాయి, మా పెద్దమ్మాయి, ఇంకా మా పెద్దమ్మాయి హాస్టల్కి వెళ్తుంది కాబట్టి మమ్మీ స్కిప్పింగ్ ఆడదాం, ఉంటుంది గుర్తుగా, వీడియో తీద్దామని చెప్పి అనిందనమాట. ఇంకా అందుకని నేనైతే వీడియో తీశాను. అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మాయి సోమవారం హాస్టల్కి వెళ్ళడానికి లగేజ్ సర్దుకుంటుంది. ఇంక ఇక్కడైతే ఆ పిల్లలిద్దరు కాన్వర్జేషన్ అయితే మీరు చూడండి. ఒక చిన్న బుక్ దగ్గర స్టార్ట్ అయిందనమాట కాలేజీ. ఇంకా ఆదివారం సాయంత్రం ఈరోజు సర్దుతుంది బ్యాగు. రేపు సోమవారం వెళ్ళిద్ది కాలేజ్కి. ఇంకా 1 year పాటు కష్టపడిద్ది బాగా. ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుంటావా పిస్తా? అంతా దేవుడి చిత్తం అంటావా? ఏంటో రసం పెట్టుకున్నా సరే చేసుకో. ఓ మై గాడ్, అమ్మంతా ఖాళీ అయిపోయింది. మీరు వచ్చినప్పుడు అమ్మ చదువుకునే జరిగింది నాకు. అలాగే జాడపడేసారు, చదువులు ఇచ్చారు, మరి రాలేదు. ఏంటో మన పరిస్థితి. చినిగిపోయిందా బ్యాగు? ఏం బుక్స్ అవి చూపించు. మొదలైంది, యుద్ధం మొదలైంది. నీకు ఫ్రంట్లోనే లేదు కానీ నా బుక్లే అబ్జర్వ్ చేసి ఉంటావు. అవును నీదే.
లేదని నీకు తెలీదా? నా బుక్స్ నన్ను అడగకుండా తీసుకుని ఆ పిల్ల దొంగ పిల్ల, ఆ పిల్లకి నచ్చినవి తీసేసుకుని దాసి పెట్టుకుని ఆ పిల్ల వాడేసుకునేది, అది కూడా చెప్పకుండా ఎందుకు చెప్తే ఒప్పుకోగా అనిద్ది. ఆ పిల్లకి తెలిసింది బుక్ నా దగ్గర ఉందని, తర్వాత లాక్కుంది మమ్మీ. నువ్వు నీ దగ్గర ఇంకో బుక్, ఇట్లాంటి ఇంకో బుక్ ఉంది అమ్మాయి దగ్గర. ఒక బుక్ ఏం చేసుకోవాలి? మాయ్ నువ్వు నీకు ఏదైనా వస్తువు నచ్చితే దాన్ని దొంగతనం చేసేస్తావు నువ్వు. నాకు బుక్స్ అంటే అంతే, ఏదైనా పక్కన బుక్స్ కాదు. నువ్వు అడిగా నువ్వు ఇవ్వలేదు, అందుకు తీసేసుకున్నాను. ఇంకా అదిగో అయినా చాలా వరకు నేనే ప్రాక్టీస్ చేసుకుని ఇంకేం ఉపయోగం నీకు. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఎంసెట్ కి సంబంధించి రాసుకున్నాను ఇందులో, అదే సెకండ్ ఇయర్ సంబంధించి రాసుకున్నా వెయిటేజ్. అమ్ములు నీ వాల్యుబుల్ బుక్స్ అయినా ఏ అయినా థింగ్స్ అనేవి జాగ్రత్త చేసుకో. నోట్స్ రాసుకున్నాను. నీకు వాల్యుబుల్, ఆ పిల్లకి వాల్యుబులే కాదు. ఆ పిల్ల చూడు పాపం ఎలా చూస్తుందో. ఇప్పటికి ఇలాంటిది ఒకటి ఉంది కదా, బుక్స్ తో నీకెందుకు? ఒకటేంది 100 ఉంటాయి. నా బుక్స్ అయ్యి ఒకటి ఉంది కదా, 2 ఉన్నాయి కదా. ఇంకా నీ బుక్స్ ఏమైనా నీ బుక్స్ అవ్వట్టుకొని పక్కన బుక్స్ కొత్తావా? నా బుక్స్ అంటే నా 10th లో ఇచ్చిన బుక్స్ అప్పుడు అయిపోయినాయి. అయిపోతే కొనుక్కోవాలి. అలాగా నా బుక్స్ కొనుక్కుంటే గవర్నమెంట్ బుక్స్ ఇదిగా ఏం చేశాను తెలుసా మమ్మీ? ఇంటర్ కి 10th కి ఇప్పుడు ఎందుకు ఎటు వేస్ట్ గా, ఇంటర్ కి మంచి బుక్స్ దొరకవు, ఈ బుక్స్ దాసి పెట్టుకుందాంలే అని ఓడుపుగా వాడితే బుక్ కొట్టేసుకో. కొట్టాను అనుకోనా? ఇప్పుడు నేను తీసుకొని ఏం చేయాలి? ఇదను ఇంకా నా దగ్గర ఉన్న బుక్స్ నోట్స్ ఉంటే ఎత్తాలి దీని వారా అంటే జాలి ఫేస్ పెట్టి నాకేం వద్దు తీసుకో అని మళ్ళీ ఇచ్చేటట్టు చేసింది ఆ పిల్ల. నాకు వద్దు తీసుకో కొట్టాను ఆ బుక్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇదిగో ఇంత ఉండగా మళ్ళీ ఈ సగం వారం వేరే బుక్ ఇస్తా. ఏం వద్దమ్మా వాడుకున్న బుక్. ఇదైనా మమ్మీ రాసుకున్న బుక్ తెలుసా? అసలు మమ్మీ 1 పేజ్ 2 పేజీలు రాసు. మమ్మీ రాసుకొని అందులో ఉంటే నేను తీసుకున్నాను. ఇదేమన్నా ఇంట్లో పెద్ద దొంగ పిల్లవు నువ్వు. ఆ పిల్లనే అడిగి తీసుకోలేదుగా, తీసుకో ఇంకా నాకు వద్దా అంటే తెలుసు. ఆ పిల్లకి తెలిసి లాక్కుని తీసుకుంది ఆ పిల్ల. మళ్ళీ ఎలా వచ్చింది? మళ్ళీ అయితే ఇప్పుడు మళ్ళీ తీసుకోండి గ్యారెంటీ ఏముంది? నాకు వద్దులే, మాట్లాడతాను. వాడుకున్నావుగా సగమే వాడుతుంది, ఇంకా సగం వారం వేరే చెప్తాను. రికార్డ్ అవట్లా మొహం సైడ్ నుంచి. నేనేం చేశాను? అంత ద్రోహం నాకులో చూస్తున్నా. నేను అలా నాకు పూలు అంటే ఇంట్రెస్ట్ తెలీదు. మా అమ్మ అలవాటు చేయలేదు అసలు, ఏ అలవాటు చేయలేదు. బొట్టు కాటు అందుకని మాకు అంతగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఇక్కడైతే మేము కాలేజీకి వెళ్ళడానికి అనమాట ఉదయాన్నే లేచి పువ్వులు అనేవి మాల కడుతున్నానండి. అది ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాము, మా అమ్మాయిని వదిలిపెట్టి వచ్చాము అనమాట. ఇప్పుడు ఇంకా మీరైతే ఈ వీడియో కంటిన్యూ చేసేయండి. నీకు వీడియో తీయమంటే పాపం నిన్ను తీయమంటే ఇప్పుడేమో అక్కడ తీసేటప్పుడు నేను తీస్తానంట. దగ్గర జరిపి కట్టేసాను. ముడి లేస్తావు కదా, ఇప్పుడు ఇటు తీసేటప్పుడు దగ్గర జరిపి సేమ్. అందుకే పొద్దున్న కట్టేసాను. ప్రైజ్ చేయాలి కూడా ప్రైజ్ చేయాలి. టిఫిన్ రెడీ చేస్తాను. ఇంకా ఇక్కడైతే మా పిల్లలిద్దరు కూడా పనులు చేస్తున్నారండి. ఒకళ్ళేమో బట్టలు ఉతుకుతున్నారు, మరొకరేమో అంటులు తోముతున్నారు అనమాట. అందుకని నాకైతే ముచ్చటేసింది మా పిల్లలిద్దరు పని చేస్తున్నారని చెప్పేసి. అందుకని నేనైతే ఒక చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను ఇక్కడ వాళ్ళకి. ఇంకా ఇక్కడైతే మా చిన్నమ్మాయి ఎంత నీట్గా అంటులు తోముతుందంటే మీరు చూడండి.
ఒక చెయ్యి కాలు మీద పెట్టుకొని ఒక చేత్తో ఒక గంటె తీసుకొని గిన్నెని గేరుతుందనమాట. ఇంకా నేనైతే ఇంతేనా పని చేసేది అని చెప్పి అడుగుతున్నాను. ఇంతే అని అంది. ఆ చెయ్యి ఏం చేస్తుందంటే ఏం చేయట్లేదు, ఖాళీగానే ఉందని చెప్తుంది అనమాట సమాధానం. భయం లేకుండా చెప్పిద్ది ఏ సమాధానం చెప్పాలన్నా కానీ. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ అయితే బట్టలు అయితే నానబెట్టేసింది. చెరో ఒక పని తీసుకున్నారు. గడ్డం వేసి కనిపించట్లేదు కదా, ఓడుకుంటుంది రాదు కానీ. ఇంకా ఇక్కడైతే నేనైతే మా వారికి టిఫిన్ పెడుతున్నాను. టిఫిన్ అంటే దోశలు వేసిస్తున్నాను అనమాట. ఇంకా వంట అంతా కూడా ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా రెడీ అయ్యి ఆటో ఎక్కి ఇంకా కాలేజ్కి అయితే బయలుదేరామండి. ఇంకా మీరైతే చూసేయండి. నాకు ఏంటి నెంబర్ మిస్ వచ్చినట్టుగా ఏమో ఆ పొరసైకి ఏందో ఉంది. ఒక పిచ్చిదాన్ని ఒక సైకోని కన్నావు. తెలియగలగానే ఒక దాన్ని కూడా కనలేదు. తెలియగలదా నా చిన్న టాటా ఒక చాలు వెళ్తాకి. సైకోగా సైకో సామ్రాజ్యం ఏంటి అదని ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్తే చూపించింది. మామూలు గారయ్యో నిప్పులు నిప్పులు కక్కించిద్ది అనమాట. మొత్తం ఎంతమంది సస్పెండ్ చేసి నీకు మంచి నీళ్ళు చేతులు అయితే మొహం మీద ఆడేది చాలా ఈ రోజు స్నానం చేసుకోవాలక్కయ్య. బాగా లోపం పని మొక్కు వారంలో ఒక రోజు ఈ రోజు స్నానం చేసుకొని ఈ రోజు స్నానం అవ్వాలి. ఒక రోజు అల్లా డిస్కస్ అవసరమా? నేను రోజు వెళ్తున్నాను. అన్ని పెట్టొద్దు దానికి చెప్పి హీట్ అవ్వదు కావాలి బాక్స్ అవుదేం కదా వద్దే అని అనిపిస్తే డిగ్నిఫైడ్ గా ఉండొద్దా? 50,000 ఫీజు కట్టే ఓడివి చెయ్యాలా లేదా? మా పాత్ర కాదు, నేను దొక్కున్నాను అసలు ఇంతవరకు. వెళ్ళి డబ్బులు తీసుకొని రా. వస్తే ఇటు సైడ్ వీడియో వచ్చారా? కనిపించట్లేదు నీ ఫేస్ సరిగా. వెనకాల బ్యాక్ ఎందుకు చూపిస్తున్నానంటే నా అందమైన కూతుళ్ళు ఇద్దరు కూడా చక్కగా జడలు వేసుకొని జడల్లో పువ్వులు పెట్టుకున్నారండి. ఇంకా అందుకని నాకైతే చాలా చూడముచ్చటగా ఉందన్నమాట. అందుకని నేనైతే వాళ్ళ జడలు పువ్వులు వీడియో తీస్తున్నాను అనమాట.
మధ్యలో కొన్ని చోట్ల ఆగే అమ్మకాయలు కొనామని గుంటూరు కానీ రేట్లు అయితే ఆకాశాన్ని అంటేటట్టుగా చెప్తున్నారనమాట. అందుకని తీసుకోకుండా వేరే చోట తీసుకున్నామండి. మరేందుకు మొహం మార్చుకొని కూర్చుంటా ఇటీ మై ఈ పట్టుకో తీసుకుంటాను వీడియో తీసుకుంటాను. నేను ఎవరు తీసుకొని రమ్మన్నారంట. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే పుస్తకాలు తీసుకుంటున్నారు. పుస్తకాలు తీసుకున్నాక ఫీజు అయితే 50,000 కట్టాలి అని చెప్పారనమాట. ఇంకా అందుకని వాళ్ళు ఫీజు కట్టడానికి లైన్లో నుంచొని ఉన్నారు. మొత్తం ఫీజు అయితే సెకండ్ ఇయర్కి శ్రీ చైతన్య మయూరి క్యాంపస్లో 1,40,000 అండి. ఫీజు అదంతా కూడా కట్టేసి మేమైతే హాస్టల్ రూమ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎలా చేశారనమాట, అమ్మాయికి 3rd ఫ్లోర్లో అయితే దొరకలేదు రూము, 4th ఫ్లోర్లో దొరికిందనమాట. అంటే లేట్గా వెళ్ళడం వల్ల. ఇంకా ఇక్కడైతే ఒక చిన్న సంగతి జరిగింది. అది ఏంటి అంటే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి పూజిత నేను ఏదో వర్క్లో ఉన్నప్పుడు తను చూస్తూ నాకు ఒక చక్కల గింతలు అంటారు కదా, అలాగా చేసిందనమాట. ఇంకా నేనైతే చెప్పాను, ఇంకా నీకు మామూలుగా పెట్టను, నువ్వు నన్ను కదిలిచ్చావని చెప్పి. సరే తనంది, సరే కాలేజీలో నేను వెళ్ళేటప్పుడు నీకు చక్కల గిల్లి పెట్టి నేను పరిగెత్తుతాను హాస్టల్ రూమ్కి అని చెప్పింది ఆ రోజు. తనైతే మర్చిపోయింది ఆ విషయం అసలు పూర్తిగా. నేనైతే బాగా గుర్తుపెట్టుకున్నాను, ఎక్కడ నాకు చక్కల గింతలు పెట్టి పరిగెత్తిద్దా అని చెప్పి. అందుకని తను రాకముందే వాళ్ళ నాన్నగారికి నేనైతే చెప్పాను, ఇలా చేసినప్పుడు మేము ఇప్పుడు చక్కల గింతలు పెట్టాలి ఆ పిల్లకి, నువ్వు సైలెంట్గా ఉండే అని చెప్పాను. చెప్పినందుకు పూస్త హాస్టల్ రూమ్లోకి వెళ్ళి వచ్చేలోపు సైగలు చేస్తున్నాడు అనమాట. చక్కల గిల్లి పెడతారు అమ్మాయి మమ్మీ నీకు అని చెప్పి. ఇంకా తనకైతే అర్థం కాలేదు. కాలేజీకి వెళ్ళగానే కాలేజ్ మైండ్ సెట్ వచ్చేసిద్ది, ఇంటి దగ్గర ఉంటే చాలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేసిద్ది. ఇక ఇక్కడైతే మీరు చూడండి, తను రాగానే తనకి ఫస్ట్ వాళ్ళ చెల్లి చక్కలకిలి పెడదాం అనుకొని చున్నీ లాగింది, అది సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత నేను పెట్టానమాట. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా పెట్టారు. ఇంకా పిల్ల అంటే అసలు మీరు మనుషులేనా అని అంటుందన్నమాట. అంటే కాలేజీలో మేము అక్కడ చక్కల గింతలు పెట్టుకొని నవ్వుకుంటున్నాము, చూసిన వాళ్ళు తిక్కలోళ్ళు వీళ్ళు అని అంటారని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా అన్నాడు అనమాట. ఇంకా మీరైతే చూసేయండి.
బాయ్. సర్లేరా బాయ్. నువ్వేం చెప్పావు మాకు? పరిగెత్తానన్నావుగా. మేము ఆ ప్లానింగ్ లోనే ఉన్నాం. సర్లే జోజాకాయ బెడ్ తీసుకున్నావా? అంటే అదే బెడ్ కావాలంటే అది తీసుకోమ్మా అన్నారు. లాస్ట్ ఖాళీ అందులో చోటకాయ బెడ్ తీసుకున్నాం. ఏట్ లాస్ట్ది తలుపు వైపుదా? వైపుతుంది అర్మాల వైపు. నువ్వు ఏడికి తీసుకున్నావు? సరే వాళ్ళతో గొడవలు. అది మాకు తెలుస్తుంటే మా చూసా పోస్టులో ఏం ఖాళీ లేవు అసలు. వస్తా అమ్మా, ఎందుకు రాము? మనకి నేను రీచ్లో చూసా పోస్టులో ఏం ఖాళీ వెళ్ళొస్తాం. ఏదో ఒక బెడ్ ఉంది కాబట్టి సరిపోయింది. ప్లాన్ లో ఉండవా మైండ్ లో మమ్మీకి చక్కలగిలి పెట్టాలని? అసలు అదేం లేదు. రెస్టారెంట్ పోలే కానీ డాడీ కూడా ఏంది నువ్వు ఏడు పెట్టినప్పుడు? అది ఇంటి దగ్గర ఉన్నట్టున్నాను. కాలేజ్ సరే తల్లి వెళ్ళొస్తాం. సర్రా పెట్టి ఒక బుక్ ఉంటే సాల్వ్. సరే థ్యాంక్స్. సర్రా అసలు భయపడుతున్నా. కష్టపడలేదు కానీ లక్ష 70 ఎన్నావా బతుకు చూడు, నవ్వు ఎలా వచ్చిందో, నవ్వు చూడు ఎలా వచ్చిందో. కష్టపడలేదు. ఒక లక్ష తీసుకోలేదు. 4,000 5,000 అంటే ప్లేస్ మారిపోయింది కానీ వాళ్ళు కష్టపడదు కదా. ఉప్పు బారం. సర్లే బాయ్ బాయ్. ఏంది ఏడుతున్నా? నేనా సర్లే బాయ్, వెళ్ళొస్తాం. ఇప్పుడు మనల్ని విమానంలో తీసుకెళ్తాడమ్మా. హా 11:30 కాలం మనం పత్తిపాడులో ఉంటాం చూడు. ఇలా అయితే కొనసాగింది మా ప్రయాణం. మేమైతే ఇంకా మా పెద్దమ్మాయిని కాలేజీలో వదిలేసి నేను మా చిన్నమ్మాయి